దేవుడు మహాకృపను బట్టి మనలను మన కుటుంబాలను 11 నెలలు తన రెక్కల కింద, వేడిగల రెక్కల కింద కాపాడి 11వ నెల ముగించుకొని 12వ నెల డిసెంబర్ 1వ తారీఖు లోనికి ప్రవేశించడానికి కృప చూపించేటువంటి మహాగణుడును, మహోన్నతుడును, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మీకు పోయిన వారం చెప్పాను ఈ పుస్తకం గురించి. ఆఖరిలో మీరు స్నేహాన్ని సంప్రదించండి. దీనిలోంచి కొంత ఆధారం చేసుకొని మనం ఈ కీర్తనల గ్రంథం చదువుకున్నాం. దేవుని గుణగణాలు అర్థం కావాలంటే అధ్యయనం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? దేవుని గుణగణాలు మనకి తెలియాలి అంటే అధ్యయనం చేస్తే దేవుడు ఎలాంటి వాడు, నేను ఎలాంటి వాడిని, మీరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. మనం కంగారు పడాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, ఎవరిని గురువులను దర్శించాల్సిన పని లేదు, ఏ పాస్టర్లను కూడా దర్శించాల్సిన పని లేదు, ఏ యాత్రలు చేయాల్సిన పని లేదు. దేవుడు మనకిచ్చేటువంటి అమూల్యమైన పరిశుద్ధ గ్రంథం అధ్యయనం చేస్తే మనం కంగారు పడాల్సిన పని ఉండదు, ఆందోళన పడాల్సిన పని ఉండదు. అక్కడ ఏదో జరిగిద్దంట, ఇక్కడేదో జరిగిద్దంట, అక్కడికి ఎక్కువ మంది జనాలు వస్తున్నారంట, ఆయన చెయ్యేస్తే పడిపోతారంట, ఆయన నీళ్లు జల్లుతున్నాడంట, నూనె రాస్తాడంట, టచ్ అంటాడంట. ఈ అంటాలోన నువ్వు అణగారిపోతావు. అదనమాట. మనం అణగారిపోకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి. ఏం చేయాలి? చెప్పలేకపోతున్నారు? ఇందాకడేమైంది? నీవెలాంటి వాడువో నీకు అర్థమైద్ది, నేను ఎలాంటి వాడునో నాకు అర్థమైద్ది. నో కన్ఫ్యూజన్. ఇక్కడ మనం గమనిస్తున్నట్లయితే చక్కటి మాటలు. దేవుడు మనలను తన స్వరూపములో చేసుకున్నాడు అని మనము ఆదికాండములో చదువుకుంటున్నాం. ఎవరి స్వరూపములో చేసుకున్నాడు? ఓకే, మరి మనం కూడా దేవుళ్ళవేనా? చెప్పండి. కాదు. మనిషి దేవుడు అవుతాడా? పెద్ద పాస్టర్ దేవుడు అవుతాడా? బిషప్, రైట్ రెవరెండు, సీనియర్ పాస్టరు? నో. దేవుడు దేవుడే, అంతే. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ పాస్టర్స్, సువార్థికులు, ఒకవేళ వాళ్ళ డినామినేషన్ బట్టి కొన్ని కొటేషన్స్ ఇస్తే ఆ సంస్థ వరకే. నాకెవరు బిషప్పులు లేరు, నాకెవరో రైట్ రెవరెండ్లు లేరు. ఆ సంస్థ వరకే పరిమితం. ఆ డినామినేషన్ కింద పనిచేస్తున్నారే వారికే పరిమితం. మన బిషప్ ఆయనే. ఎవరో? సృష్టికర్త అయిన దేవుడు.
మన రెవరెండ్ ఎవరు? రెవరెండ్ అంటే తెలియదు తెలుసా? చెప్పండి. ఓ గుడ్, చాలా మీరు నాతో పాటు నేర్చుకుంటున్నారు ఇంగ్లీష్. వయసును బట్టి, పరిచర్యను బట్టి, సీనియారిటీని బట్టి వారికి ఇచ్చే బిరుదు ఏంటంటే గౌరవనీయులైన అని ఇస్తారు. మంచిదే. దేవుని గుణ లక్షణాలు మనలో ఏమైనా కనిపిస్తాయా? దేవుడు సృష్టికర్త, కానీ మనం సృష్టికర్త కాదు. సృజనాత్మకముగా మనం పనిచేయొచ్చు. చెప్పండి మీ నోటితో అందరూ. ప్రతిబింబించచ్చు మనం. ఒకసారి మీకు చెప్పాం, అద్దం ఇలా ఎండలోకి పెడితే గోడ మీద ఏమైంది? రిఫ్లెక్షన్. ఇంగ్లీష్ ఐఎమ్ రైట్? రిఫ్లెక్షన్, అండర్స్టూడ్? ఓకే. రిఫ్లెక్షన్, ప్రతిబింబించేవారు మనం. దేవుని గుణ లక్షణాలు మనలో కొన్ని కనిపిస్తాయి. దేవుడు ఎవరో? ప్రేమమయుడు. మనలో ఉందా ప్రేమ? ఉంది, కానీ దేవుడు అంతా కాదు. మనకి పరిమితి ఉంది, దేవుడికి పరిమితి లేదు. మనం ఇష్టమైతే చెప్పండి, ఇష్టం లేకపోతే దేవుడు అలా కాదు. బాగా అర్థమవుతుంది కదండి? దేవుడు సహాయము చేస్తాడు, మనం కూడా. చెప్పండి ఒక మాట. కానీ దేవుడులాగా కాదు. మనకి ఒక లిమిట్ ఉంటుంది. అంటే ఆయన గుణ లక్షణాలు మనలో అనేక మంది చూస్తున్నందుకు మనం గర్వించాలి. దేవుని గుణం నాలో మంచితనం. దేవుడంత మంచితనం కాకపోయినా పరిమితి. మంచితనం నాలో అనేక మంది చూస్తున్నందుకు దేవుడు సంతోషించడమే కాకుండా అది నాలో పెట్టాడే, ఆయన బట్టి నేను గర్విస్తాను. నాలో మంచితనం పెట్టాడే, నాలో ప్రేమించే మనసు పెట్టాడే. ఎవరు పెట్టారు? దేవుడే. ఆయన బట్టి నేను గర్విస్తున్నాను. మీరు కూడా గర్వించాలి. హల్లెలూయా. ఒకసారి నిర్గమకాండంలోనికి వెళదాం. 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటివాడెవడు? ఎవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు. బాగా వినండి. అద్భుతములు చేయువాడవు. నీ వంటివాడెవడు? ఎవడు? నీ దక్షిణ హస్తమును చాపితివి, భూమి వారిని మృంగివేసెను. చాలు. నీ వంటి వాడెవడు? దేవుడు కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారా మనకి? మీరు కూడా ఎవరిని పెట్టుకోమాకండి. దేవుడు దేవుడే. వేల్పులలో నీ వంటి వాడు ఎవడయ్యా? ఎంత చక్కగా పాట పాడుకుంటున్నారు. ఈ మాటలే పాటలుగా రచించినటువంటి అనేకమైనటువంటి దైవజనులు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మనం చాలా పాటలు మనం అప్పుడప్పుడు రేడియోల్లో, టీవీల్లో మనకు వినిపిస్తూ ఉంటాయి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనాన్ని కూడా మనము చదువుదాం. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. హల్లెలూయా. మీరు కొంతమంది
పాస్టర్స్ వచ్చి మన మందిరం ఎలాంటిదో నాకు తెలుసు, ఇంకా బోర్డు మందిరాలు మీరు చూశారు, నేను కూడా చూశాను. పాప వాళ్ళ విలేజ్లో అలాంటిది లేదేమో, మన దగ్గరికి వచ్చి మనల్ని మెచ్చుకుంటారు. చక్క ప్రశాంతంగా ఉంది, డీసెంట్స్గా ఉంది అని, ఆహ్లాదంగా ఉందని. ఇంకా నేను చాలా చూశాను, మీరు కూడా చూసి ఉండొచ్చు. డబ్బులుంటే ఇంకా మీకు రీమోడలో నా కంటిలో ఒక ఆర్కిటెక్చర్ ఉంది అని చెప్పానే మీకు అంతకుముందు, అది చేసి చూపిస్తాను. అది మన సంతోషము కొరకు, మన పిల్లల కార్యక్రమాలు ఏమన్నా ఏర్పాటు చేసుకుంటే పర్వాలేదులే అనిపించుకోవటం కొరకు ఒక ఆర్కిటెక్చర్ నా మైండ్లో ఉంది. అది చేయించాలంటే కొంత డబ్బు అవసరమైంది, కానీ నేను ఇప్పుడు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేను. ఎందుకంటే హస్తకృత్యమైన ఆలయాలు అని ఎందుకు మాట్లాడుతున్నాం, హైలైట్ చేస్తున్నామంటే, కొంతమంది పాపం అమాయకులు, ఏమండి అక్కడికి వెళ్ళారా మీరు? వెళ్ళలేదండి, నేను వెళ్ళా. ఎంత పెద్ద చర్చో అండి. అవునా, గుడ్. డబ్బుండి కట్టుకొని ఉండొచ్చు, స్థలం ఉండి కట్టుకొని ఉండొచ్చు. భారతదేశంలో స్థలాలు తక్కువ. అమెరికా లాంటి లండన్ ప్రాంతంలో స్థలాలు ఎక్కువ, ప్రజలు తక్కువ. ఒకవేళ వారి ఆర్కిటెక్చర్ చాలా చూడటానికి బాగుండొచ్చు, ఫోటోలు కూడా దిగడానికి బాగుండొచ్చు. కొన్ని మందిరాలు తాళాలు వేయబడి ఉన్నాయి కదా. స్కాట్లాండ్లో ఎన్ని చర్చీలు అమ్మకానికి పెట్టారని చెప్పాను, మర్చిపోయారా? 126. స్కాట్లాండ్లో 126 చర్చిలు అమ్మకానికి పెట్టారు. ఎందుకని? ప్రజలు లేరు, నపుంసకులైపోయారు కొంతమంది. కొంతమంది మేము ఆడోళ్ళుగా బతుకుతా ఉన్నారు. మగోళ్ళు అన్నారు, మాకు వ్యర్థ కలిగింది, ఇప్పుడు మేము ఆడోళ్ళుగా బతకాలనుకున్నామని ఆపరేషన్స్ చేయించుకున్నారు కొంతమంది. దేవుడితో మాకు అవసరం లేదు, మాకు డబ్బు ఉంది, మాకు జ్ఞానం ఉంది, మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము బతకగలం అని వాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అమెరికాలో 12 చర్చీలకు బోర్డు పెట్టారు, ఈ చర్చికి పాస్టర్లు కావాలని. ఇది నిజం. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మిమ్మల్ని బట్టి మీరు దేవుణ్ణి మహింపరచాలి. మిమ్మల్ని బట్టి మీరు దేవుడు మనకిచ్చేటువంటి ఈ యొక్క అనుకూలతను బట్టి, దేవుడు మనలను బలపరుస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనం సంతోషించాలి. వెంకటేశ్వరరావు గారిని అడుగుతున్నాను, ఏంటి బాగుందా చర్చి? ఏముంది, వెళ్తాం, 1.5 గంట రావటమే. వాళ్ళేదో హాయ్ బాయ్ అనుకోవడం, ఎవరి కారు ఎక్కడో ఇంటికి వెళ్ళిపోవడం, హోటల్కి వెళ్ళేవాడు హోటల్కి వెళ్తాడు, ఇంటికి వెళ్ళేవాడు ఇంటికి వెళ్తాడు. ఏంటి మాయా, ఏం తిన్నారు? అదే పలానా తిన్నాం. మీ అబ్బాయి ఏం తిన్నాడు? వాళ్ళ క్యారెట్ కీరకాయ తిన్నారు. అమెరికాలో ఉండి డబ్బు సంపాదించింది, క్యారెట్లు కీరకాయలు తింటాక మాయా అంటే పకా నవ్వుతున్నాడు. భారతదేశంలో మేము దమ్ బిర్యానీ తింటున్నాం, హ్యాపీగా బతుకుతున్నాం ఇక్కడ. నేను ఎందుకు ఈ మాట చెప్తాను? మీరు హ్యాపీగా ఉండండి. మనకన్నా వాళ్ళు ఎక్కువేం తింటలా, మనకన్నా వాళ్ళు హ్యాపీ లేరు. మనకోళ్ళు పిలిస్తే పలికేవాడు ఉన్నాడు భారతదేశంలో, చచ్చిపోతే వచ్చి మోసేవాడు ఉన్నాడు అక్కడ మొయ్యిరో. ఎందుకు అసంతృప్తిగా బతుకుతున్నారు? మీరు హ్యాపీగా బతకండి. మీకు ప్రభువు ఉన్నాడు, మీకు సంఘం ఉంది, హ్యాపీగా బతకండి. హస్తకృత్యములైన ఆలయములో దేవుడుండడు.
గుర్తుపెట్టుకోండి. ఈ బిల్డింగ్ పగల కొట్టేసి ఇంకోటి కట్టుకోవచ్చు డబ్బుంటే. డబ్బుంటే ఇంకా విపరీతముగా కళ్యాణ మండపాలు కూడా పనికిరావు. మరి ఎక్కడ ఉంటాడండి దేవుడు? మనవలది. ఆయన కోరుకున్నాడు. ఆయనే ఆలయం, మనము ఆరాధికులం. హల్లెలూయా. చదువమ్మా 24వ వచనం, 17వ అధ్యాయం. జగత్తును జాగ్రత్తగా వినండి. జగత్తును Yes, అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. చెప్పండి, మీరు చెప్పండి. అందరికి చెవుల్లో పడిందా? చెవుల్లో పడిందా లేదా? మీరే చెప్పండి. హస్తకృత్యమైన ఆలయాల్లో ఉండడంట. ఏమన్నాడు తర్వాత? మనుష్యుల చేతులతో ఆ. సేవింపబడువాడు కాడు. కాడు అంటే దండేయించుకోడు, కొబ్బరికాయ కొట్టించుకోడు, పొగిడించుకోడు, సవరదించుకోడు. ఓకే, నెక్స్ట్. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఎవని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు కాదమ్మా, నేనేం చెప్పాను? జీవమును ఊపిరిని అది సమస్తమును దయచేయువాడు కనుక కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్లు కొదువున్నట్లు మనుషుల చేతులతో సేవించబడువాడు కాడు. కాదు. ఇప్పుడు కొదువుండా? ఇప్పుడు కొంతమంది మేము దేవుడికి ఎంత ఇస్తున్నాం, దశంభాగం ఇస్తున్నాం, నెలకి ఎంత ఇస్తున్నాం, వారానికి ఎంత ఇస్తున్నాం, ఇదిగో చర్చిలో ఈ వస్తువు నాదే, ఇదిగో నేనే కట్టించాను అని కొన్ని చోట్ల ఫ్యాన్ల మీద పేర్లు, కుర్చీల మీద పేర్లు ఇలా చూస్తూ ఉంటాం. నారాయణరావు గారు, మీరు చూశారు ఎక్కడైనా? మన చర్చిలో చూసారా? నువ్వు ₹1,00,00,000 ఇచ్చిన పేరు రాయను ఇక్కడ. పెట్టుకో. ఎందుకో తెలుసా? మీకు ప్రతిఫలం రావాలంటే నేను రాయకూడదు. మీరు దీవించబడాలంటే నేను రాయకూడదు. గుర్తుపెట్టుకోండి. మరి దశంభాగాలు ఏమంటారండి? అది కూడా పాత నిబంధన, కొత్త నిబంధన కాదు. మనమంతా దొంగ క్రైస్తవులమే. పాత నిబంధన క్రైస్తవులుగా పాటిస్తున్నాం, కొత్త నిబంధన క్రైస్తవులం కాదు మనం. మరి కానుకలు అంటారేంటి? తన పిల్లలకు దేవుడు ఆరోగ్యము, శక్తి, బలము ఇచ్చి వారి చేతులతో కష్టపడిన ఫలము, ప్రతిఫలము ఫలించి దీవించబడినట్లు వారు చేతులతో చేసిన పనులు, నీ చేతులతో కష్టపడిన చెమట కష్టార్జితము దేవుడు ధన నిధిలోనికి రావటము ద్వారా యాజకుడు బతుకుతాడు. తర్వాత మందిరము క్షేమాభివృద్ధి కలుగుతుంది. కార్యక్రమాలు జరిగించటానికి దేవుడు పని నాసి రకంగా కాకుండా, ఉసూరుమంటూ కాకుండా ఘనంగా జరగడానికి దేవుడు తన బిడ్డల ద్వారా ఇవ్వమని చెప్పాడు. ఇచ్చుట ద్వారా నీకు దీవెన, ఇచ్చిన ప్రతిఫలం ద్వారా ఆ నిధిలోది అనేకమైన నానా రకాల పరిచర్యలకు వాడబడుట ద్వారా దేవుడు పని దేవుడు పిల్లల ద్వారా జరుగుట ద్వారా ఆయనకి మహిమ కలగాలని. ఆయనకి తక్కువయ్యా చెప్పండి? డబ్బులు పేపర్లు కదండి, అవి అగ్గిపుల్ల గీస్తే ఏమవుతాయి? మీరు దాచిపెడితే ఏమవుతాయి? కంపు కొడతాయి. చింపితే ఏమవుతాయి? దానికోసం వెంపర్లాడుతున్నాడు మానవుడు, దానికోసం చచ్చిపోతున్నాడు మానవుడు, దానికోసం నిద్ర లేకుండా చేసుకుంటున్నాడు మానవుడు. టైర్లు ఎందుకు? టైలర్స్ శివాజీ బాబు
టైలర్లు ఎందుకు నాన్న ఎడం పక్కన జేబు పెడుతున్నారు? గుండె ఇక్కడే ఉంటుందిగా. మీ గుండె ఎక్కడ ఉంది? అందరి గుండెలు ఇక్కడే ఉంటాయిగా. కొంతమంది పాతకాలంలో 2 జేబులు పెట్టుకునేవాళ్ళు. ఎక్కువ మంది ఏంటో మరి మనం అడగకుండా టైలర్ రెడ్డి జేబు పెడతాడు. డబ్బు లోపల కూడా పెడతారు. లోపల పెద్ద కాగితాలు ఉంటాయి. గుండె ఎక్కడ ఉంది బేవుమా? ఎడం పక్క. లబ్ డబ్ లబ్ డబ్, లబ్బు డబ్బు, లబ్బు డబ్బు, లబ్బు డబ్బు. ఈ లబ్ లబ్ అనేది ఆగిపోద్ది ఒక రోజున. డబ్బు అనాథాశ్రయానికి వెళ్ళిపోతుంది. డబ్బు గవర్నమెంట్ హ్యాండ్ వర్క్ చేసుకోవచ్చు. డబ్బు నీ పిల్లలో మనవరాల్లో లేక మరొకళ్ళు వాళ్ళని అనుభవించవచ్చు. కానీ నీవు దేవుడికి దూరం అయిపోయావన్న విషయాన్ని గ్రహించవు. ఇది ప్రమాదం. దేవుడికి ఏమి తక్కువైందని అడుగుతున్నాడు. ఆయనకి ఏమైనా తక్కువ? ఆయనకి లేవా? సృష్టికర్తకి భూమి అయిందని చెప్పాడు కదా. ఆ భూమి మీద బతుకుతున్నావు కదా నేను. ఆ భూమి నీళ్లు తాగుతున్నాం కదా. ఆ భూమి పంటలు తింటున్నాం కదా. మనం ఇచ్చేది ఎంత అండి? మీరు ఏమిస్తున్నారు? అసలే దొంగ లెక్కలు కాదా? పాత నిబంధన క్రైస్తవం కాదా మనం? కొంత నిబంధనలు ఏం చెప్పాడు? వర్ధిల్లిన కొలది అన్నాడు. అంటే నేను ఎందుకు ఇంత గొంతు బాగుపోయినా, నేను ఇంత శక్తి తెచ్చుకొని మాట్లాడుతున్నానంటే సత్యం మీరు అర్థం చేసుకోవాలి. అది కావాలి. ఏం అర్థం కావాలి? సత్యం అర్థం కావాలి. కంటిన్యూ చేయండి ఆ వాక్యాన్ని. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడు కనుగొందురేమో అని తన్ను వెదుగు నిమిత్తము నిర్ణయ కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయనే. ఒక్క మాట అండి. ఈ రెఫరెన్స్ నుంచి నేను వేరే రెఫరెన్స్కి వెళ్ళిపోతా. ఆయనే అన్నిటికీ. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. దూరముగా ఉండువాడు కాదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఈ మాట నన్ను ఎంత సంతోషపెట్టిద్దండి. ఈ మాట మీరు నమ్ముతారో నమ్మరో నా హృదయాన్ని తాకిద్ది. ఆయన వల్ల మనం బ్రతుకుచున్నాం, చలించుచున్నాం, కలిగి ఉన్నాము. బా ఏం కలిగి ఉన్నాం? ఉనికి కలిగి ఉన్నాం, చలించుచున్నాం. అది ఆ మాట తీసుకోండి. ఆయన వల్ల మనం ఏం చేస్తున్నాం? బ్రతుకుచున్నాం. ఇప్పుడు చాలాసార్లు మనం చాలా చోట్ల నేను కొన్ని మినిస్ట్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలామంది సంఘ పెద్దలకు భయపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి సంఘ పెద్దలు ఉంటారులేండి. ఎందుకంటే సంస్థల నియమిస్తుంది వాళ్ళని. సిబిసిఎన్స్ కానీ సిఎస్ఐ కానీ బాప్టిస్ట్ కానీ ఆర్సిఎం కానీ పెద్దలు నియమిస్తారు అనమాట. ఆయన చుట్టలు తాగుతాడు, ఆదివారం కానుకలు లెక్కేస్తాడు. సారా తాగుతాడు, ఆయనే కుర్చీలు కొంటాడు, ఆయనే అన్నీ కొంటాడు. ఈ పాస్టర్స్ ఏం చేస్తారు? మారుస్తూ ఉంటారు. ఇక్కడికి మారుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పాప జీతం ఇస్తారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది కొన్ని చోట్ల నేను చూస్తూ ఉంటాను. నేను అన్నాను, ఎందుకే ఈ బతుకన్నా? నేను ఎందుకు ఈ బతుకు? సొంతగా సేవ ప్రారంభించు, లేకపోతే ధైర్యంగా బతకండి. సంఘ పెద్దలకి మీరు భయపడటం ఏంటి? నువ్వు సేవకుడు కదా, అభిషేకించబడినాడు కదా. ఆడాడు పనికి మాట్లాడాడు. మీరెందుకు భయపడతారంటే, అయ్యగారు ఏం చేయమంటారు? అయ్యగారు మాది ఈ ఊరే కాదు అయ్యగారు, వేరే ఊరి నుంచి అయ్యగారు, పిల్లలు పెట్టుకుని వచ్చాం అయ్యగారు, అదే సూత్రం అయ్యగారు అంటారు. పిలుపుంటే భయపడ అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. పిలుపుంటే, ఎందుకు పిలిచిన వాడెవరో? దేవుడు. నాకు పిలుపు ఉంది, నాకు ధైర్యం ఉంటుంది, నన్ను ఎలాగైనా దేవుడు పోషించుకుంటాడు. ఆ మాట ఎంత భయం వేస్తుందంటే, ఆ మాట మళ్ళీ చదువుతారా? మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు బతుకుతున్నాం, చలించుచున్నాము, ఉనికి చలిస్తున్నాం. తుమ్మల సత్యం అనేవాడు ఉన్నాడా?
ఉన్నాడని అందరు చెప్పుకుంటున్నారు. చలించుచున్నాం, బ్రతికున్నాం. ఆ తర్వాత ఉనికి కలిగి ఉనికంటే 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 ఉనికి ఉన్నంత వరకు పాడండి. ఏ దారి నడిచేస్తా ఏదరైనా ప్రభు నీకే నే చెల్లిస్తా, సర్వాంగ హోమముగా సజీవయాగం నర్పిస్తా. ఆపండి. ఏ యాగం? సజీవ యాగం అని రోమపత్రిలో 12వ అధ్యాయంలో కదా మనం చదువుకుంటున్నాం. సజీవ యాగము అంటే నువ్వు నీ శరీరం అరకాలు మొదలుకొని తల వరకు నువ్వు పనిచేయాలి దేవుని కొరకు అని అర్థం. ఉనికి ఉన్నంత వరకు అంటే సమాధిలోనికి వెళ్ళనంత వరకు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని అర్థం చేసుకోండి. చదువమ్మ అదే మాట మళ్ళీ. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, మనం ఆయన యందు బ్రతుకుతున్నాం, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనం ఆయన సంతానమని మన కవీశ్వరులలో కొందరు చెప్తున్నారు. కాబట్టి కొందరు చెప్తున్నారు, అప్పారావు గారు మీరు ఉనికి కలిగి ఉన్నారు, చలించుచున్నారు. ఆయన బట్టే, కొడుకులను బట్టి కాదు, కోడలను బట్టి కాదు, మనవరాలను బట్టి కాదు. గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టే మీరు దేవుని మహింపరచాలి. నేను ఈ మాట మీకు కోపం రావచ్చు. ఏ కొడుకుని మీరు నమ్ముకోవద్దు, ఏ కూతురిని మీరు నమ్ముకోవద్దు, ఏ కోడల్ని మీరు నమ్ముకోవద్దు. దేవుడిని నమ్ముకోండి. చచ్చినట్టు గడగడ వణుకుతూ మీ ముందుకు అన్నీ తీసుకొస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ కరెక్ట్. ఆయనకు భయపడకే వీళ్ళకి భయపడుతున్నారు మీరు. నువ్వు కనికరం చూపించి నువ్వు ఓకే అంటే కాదా నీ ఇంట్లో కోళ్ళు అడుగు పెట్టింది. ఆలోచించండి. మీరు కనలేదా పిల్లల్ని? వాళ్ళని పెద్ద చేయలేదా? ఆఫ్టర్ ఆల్ వాళ్ళేంటి మిమ్మల్ని చూసేది. దేవుడు కాళ్ళు పట్టుకోండి, పాదాల మీద పడండి. చచ్చినట్టు మిమ్మల్ని పోషిస్తారు. లేకపోతే వాళ్ళ వ్యవహారం దేవుడు చూసుకుంటాడు. ఈ వ్యవహారం బాగుందా? అది అంతే. ఆయనే మన ఉనికి కలిగి ఉన్నామంటే ఆయనే, చలనం కలిగి ఉన్నామంటే ఆయనే, బ్రతుకుచున్నామంటే ఆయనే. గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా బతకండి. నెక్స్ట్ 93వ కీర్తన 2వ వచనం. 93వ కీర్తన 2వ వచనం. 93వ కీర్తన 2వ వచనం. భూలోక న్యాయాధిపతి లెమ్ము కాలం ఈ సింహాసనము స్థిరమాయెను. కలదోడు పెట్టుకోవాలి పాపలో. 93:2. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను. సదాకాలము ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తెను. నీవే సదాకాలం. నీవే. నేను అలా చదివించుకుంటూ వెళ్ళిపోతాను. ఒక్కొక్క మాట పట్టుకుందాం. 90వ కీర్తన 2వ వచనం. 92. పర్వతములు పుట్టక మునుపు లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడు. అందరూ చెప్పండి. నీవే మా దిక్కు. అందరూ చెప్పట్లా. నీవే మా పోషణ, నీవే మా దిక్కు, నీవే మా ఆధారం. ఇంకేం కావాలండి? ఇంకేం కావాలి మనకి? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమున్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి గాని యవనస్తులు చూడండి, అదృశ్యమైనవి గాని కనపడే గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను ఎవరైనా అధికారములైనను ఎవరైనా సర్వమును ఆయన యందు సృజించబడెను. దేవుని స్తోత్రం. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజించబడెను. హల్లెలూయా. ప్రధానులైనను
అధికారమైనను పర్వతములైనను. నాకు అర్థం కాని విషయం, ఎందుకు అలా దిక్కులు చూస్తారు మీరు? బైబిల్ చూసి నోటితో చెప్పొచ్చు కదా, నాతో ఏకీభవిస్తున్నట్టు మీరు 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 వింటున్నట్టు అర్థం కదా, మీరు ధ్యాస పెట్టినట్టు అర్థం కదా, మరి ఎందుకు అలా దిక్కులు చూస్తారు? చదవమ్మా. సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. ఇంకొక మరి డేర్ అండ్ డాషింగ్ కొటేషన్ మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకుని అందరూ నాయకు చూడండి, దిక్కులు చూడొద్దు. ప్రభుత్వాలను నమ్ముకోవద్దు దయచేసి. ప్రధానమంత్రులు నమ్ముకోవద్దు, ముఖ్యమంత్రులు మీరు నమ్ముకోవద్దు. దేవుణ్ణి నమ్ముకోండి, అప్పుడు ఈయన ఉంచుతాడు. ఎంతండి వీళ్ళ పదవి? ఎన్ని సంవత్సరాలు? మన పదవి జీవితాంతం. మీరెవరు? యాజకులు. మనం ఎవరు? మన యాజకత్వం ఏంటి? ఆయన గుణాతిశయములను ప్రచురపరిచే ఉద్యోగం అంది. ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, రాష్ట్రం ఎవరిని నమ్ముకోవద్దు. అందుకే సెంటర్ పాయింట్ వాక్యం ఏంటి? మనుషులు నమ్ముకోవద్దు, రాజులు నమ్ముకోవద్దు, యెహోవా అయిన మీరు. మరి ఎందుకు ఇచ్చాడు ఆ వాక్యం? ఆలోచించాలి. చూడవలసిన వాని వైపు చూడకపోవటం వల్ల మనము నష్టపోతున్నాం. చదువు మళ్ళీ 16 వచనం. ఎలయనగా ఆకాశముందున్నవన్నీయు భూమి అందున్నవయు అన్ని దృశ్యమైనవి గాని, కనపడే కాని కనపడి గాని, అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజించబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సమస్తానికి ముందు ఉన్నవాడు. ఆధారపడాల్సింది ఎవరి మీద? ఆధార్ కార్డా? ఆధారపడాల్సింది. దేవుణ్ణి నమ్ముదాం, విశ్వసిద్దాం. ఆయనే ఆధారం, ఆయనే ఆరాధికుడు, ఆయనే మన దిక్కు. మనుషులు నమ్మొద్దు, నన్ను కూడా నమ్ముకోవద్దు, అధికారులు నమ్మొద్దు. నేను మీ అందరికీ ఒక నాయకుడిగా కావచ్చు, పాస్టర్ కావచ్చు, కాపరి కావచ్చు, నడిపించేవాడిని కావచ్చు, అంతే. కానీ మనందరికీ ఆయనే ఆధారభూతుడు. ఒక్క రిఫరెన్స్ 89వ కీర్తన 5వ వచనం చూసి ముగిచ్చేస్తాను. 89వ కీర్తన 5వ వచనం. ఈ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజములో. 5వ వచనం మళ్ళీ చదువమ్మా. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మెంటను యెహోవాకు సాటి అయిన ఎవడున్నాడు? దైవపుత్రులలో అవి స్తుతిస్తున్నాయంట. ఏంటవి? ఆకాశం స్తుతిస్తున్నాయి, సృష్టి స్తుతిస్తుంది. మరి తన పోలికలో చేసుకున్న మనం ఆలోచించండి. నేను 2 వారాల క్రితం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, పోయిన వారం చెప్పినట్టున్నాను. ఎందుకు ఆరాధన అంటే మీకు చికాకు పడుతుంది కదా, పాటలంటే పాడబుద్ధి కావట్లేదు కదా, ప్రార్థనకు రాబుద్ధి కావట్లేదు కదా, బైబిల్ చదవబుద్ధి కావట్లేదు కదా, సహవాసం మీద విరక్తి కలిగింది కదా. ఎందుకు? నీలో పాపం ఉంది, నీలో అవిధేయత ఉంది. నువ్వే పశ్చాత్తాపడాలి. మీలో ఎవరికైనా అనిపించిందా అలా? అయితే మీలో పాపం ఉంది, దేవుడికి దూరం అయిపోయారు. అర్థవంతముగా బాధ్యతగా దేవుణ్ణి సేవిస్తూ ఆరాధించాలని మనం కోరుకోవాలి. ఇలా కనపడి ఇలా
మాయమైపోతున్న పరిస్థితులు, మనుషులు కనిపించట్లేదు. ఒక యవనస్త్రాలు వచ్చింది, గురువారం ఉదయం బైబిల్ మోసేయండి. వయసు చాలా చిన్న వయసు, ప్రభు నమ్ముకున్న కుటుంబం. అన్న నాకు ఒంట్లో బాగోట్లేదన్నా అంటే, ఏమైందమ్మా అన్నాను. లివర్ మీద అన్ని గడ్డలు ఉన్నాయంట అన్నాను. అన్నాడు, ఎక్కడ? లివర్ మీద. ఆపరేషన్ చేయటానికి అంట, మందులు లేవంట అన్నా. మరి ఏంటమ్మా, ఏంటి దాని సైడ్ ఎఫెక్ట్ అంటే, బాగా కడుపులు నొప్పి వచ్చి తట్టుకోలేనన్నా. ఆ కడుపులు నొప్పి తగ్గడానికే ట్యాబ్లెట్ ఇచ్చారన్నా, తట్టుకోలేకపోతున్నానన్నా. ఆపరేషన్ అని కుదరదంట. ఒక గడ్డ అయితే ఏమన్నా ఆపరేషన్ చేసేవాళ్ళం, లివర్ అంతా గడ్డలే అంట. అది పరిస్థితి. ఈ రోజున ఉనికి కలిగి ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, అరుగుతుంది. గర్విష్ఠులము కాక కృతజ్ఞత కలిగి, స్థితిగతులను బట్టి గర్వించక, ఆధారభూతుడైన ఆయనకి మనల్ని మనం సర్వాంగ యాగముగా అర్పించుకున్న రోజు అద్భుతాలు చూస్తాం. అర్పించుకున్న రోజున ఆయనే మనల్ని సమస్తము పుట్టించినవాడు. ఆయన పోషించి మనల్ని పిలుచుకుంటాడు ఆయన సన్నిధికి. అది నమ్మండి, అది నమ్మండి. ప్రభు ఈ వాక్యం దీవించునుగాక. తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాం. తలలు వంచి